హాయ్ స్టూడెంట్స్, ఇప్పుడు నేను మీకు చెప్పే టాపిక్ ఎల్ఈడి. ఎల్ఈడి అంటే లైట్ ఎమిటింగ్ డయోడ్. ఈ ఎల్ఈడి అనేది ఒక స్టాండర్డ్ సోర్స్ ఆఫ్ లైట్. ఇది వైడ్లీ మనం ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ లో యూస్ చేస్తాం. ఈ ఎల్ఈడీస్ అనేవి మనం వైడ్ రేంజ్ ఆఫ్ అప్లికేషన్స్ ఫ్రమ్ మొబైల్ ఫోన్ టు లార్జ్ అడ్వర్టైజింగ్ బిల్ బోర్డ్స్ వరకు యూస్ చేస్తాం. ఈ ఎల్ఈడీస్ అనేవి సెమీ కండక్టర్ డివైస్. ఎప్పుడైతే ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ఫ్లో అవుతుందో అప్పుడు లైట్ ని ఎమిట్ చేస్తాయి. ఇప్పుడు ఈ ఇమేజ్ లో కనిపిస్తుంది కదా, ఇది ఎల్ఈడి యొక్క సింబల్. నార్మల్ గా ఆరోస్ లేకపోతే ఆ సింబల్ ని మనం డయోడ్ అంటాం కదా. సో ఇప్పుడు ఆరోస్ ఉన్నాయి చూడండి పైన. ఇవి ఏం డినోట్ చేస్తాయంటే ఎమిషన్ ఆఫ్ లైట్. ఈ ఎల్ఈడీస్ అనేవి ఎలక్ట్రోలుమినిసెన్స్ అనే ప్రిన్సిపల్ మీద వర్క్ అవుతాయి. అదే చెప్పాను కదా, ఎప్పుడైతే ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ఫ్లో అవుతుందో అప్పుడు లైట్ అనేది ఎమిట్ అవుతుంది సెమీ కండక్టర్ మెటీరియల్. ఎల్ఈడీస్ అనేవి స్మాల్ పీస్ ఆఫ్ సెమీ కండక్టర్ మెటీరియల్స్ తో కన్సిస్ట్ అయి ఉంటాయి. అవనేవి గ్యాలియం, ఆర్సినిక్, ఫాస్ఫరస్ ఎలిమెంట్స్ తో మేడ్ అయి ఉంటాయి. ఎప్పుడైతే మనం ఎలక్ట్రిసిటీ అనేది ఎల్ఈడీకి అప్లై చేస్తామో అప్పుడు ఎలక్ట్రాన్స్ అనేవి ఎన్ టైప్ నుంచి పీ టైప్ కి మూవ్ అవుతాయి. ఎలక్ట్రాన్స్ అనేవి పీ టైప్ కి ఎన్ టైప్ కి మధ్యలో ఉన్న జంక్షన్ లో మూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ ఎలక్ట్రాన్స్ అనేవి హోల్స్ ని ఎన్కౌంటర్ చేస్తాయి. ఎప్పుడైతే ఈ ఎలక్ట్రాన్స్ అనేవి హోల్స్ లో ఫిల్ అవుతూ ఉంటాయో అప్పుడు ఎనర్జీ అనేది లైట్ రూపంలో రిలీజ్ అవుతుంది. ఎప్పుడైతే ఈ ప్రాసెస్ ఉంటుంది కదా, ఎలక్ట్రాన్ రీకాంబినేషన్ జరిగినప్పుడు ఎనర్జీ అనేది మనకి లైట్ రూపంలో ఎమిట్ అవుతుంది, అంటే ఫోటాన్స్. ఈ లైట్ అనేది సెమీ కండక్టర్ మెటీరియల్ మధ్యలో ఉన్న ఎనర్జీ బ్యాండ్ గ్యాప్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఎనర్జీ బ్యాండ్ గ్యాప్ అంటే ఇవి టూ మెయిన్ రీజియన్స్ అన్నమాట, ఎనర్జీ లెవెల్స్. ఒకటి వచ్చేసి వ్యాలెన్సీ బ్యాండ్, అంటే ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి లొకేటెడ్ అయి ఉంటాయి. కండక్షన్ బ్యాండ్ అంటే ఏంటి, ఎలక్ట్రాన్స్ అనేవి ఇక్కడ ఫ్రీగా మూవ్ అవుతాయి అన్నమాట. ఇంకా ఎలక్ట్రిసిటీ అనేది కండక్ట్ అవుతుంది. ఎమిట్ అయిన లైట్ యొక్క ఎనర్జీ అనేది డైరెక్ట్ గా బ్యాండ్ గ్యాప్ సైజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ లార్జర్ ఎనర్జీ గ్యాప్ ఉందనుకోండి, అప్పుడు లైట్ అనేది హై ఎనర్జీతో ఉంటుందన్నమాట, సచ్ యాజ్ బ్లూ ఆర్ వైలెట్ లైట్. ఒకవేళ స్మాల్ ఎనర్జీ గ్యాప్ ఉంటే అప్పుడు లైట్ యొక్క ఎనర్జీ అనేది లో ఉంటుంది, సచ్ యాజ్ రెడ్ ఆర్ ఇన్ఫ్రారెడ్ లైట్. లైట్ యొక్క వేవ్ లెంత్ కలర్ ని డిటర్మైన్ చేస్తుంది. షార్ట్ వేవ్ లెంత్ సచ్ యాజ్ 450 to 495 నానోమీటర్స్ ఉంటాయి కదా, ఇవన్నీ బ్లూ టు గ్రీన్ లైట్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. లాంగర్ వేవ్ లెంత్స్ అరౌండ్ 620 to 750 నానోమీటర్స్, ఇవన్నీ రెడ్ టు ఎల్లో లైట్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. మ్యానుఫ్యాక్చర్స్ ఎల్ఈడి ని క్రియేట్ చేయడానికి వాళ్ళు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ ఇంకా బ్యాండ్ గ్యాప్స్ వ్యారీ ఉంటాయి కదా, వాటిని సెలెక్ట్ చేసుకుంటారు అనమాట లైట్ ని ఎమిట్ చేయడానికి ఇన్ డిఫరెంట్ కలర్స్ లో. గ్యాలియం నైట్రేట్ వచ్చేసి బ్లూ అండ్ వైట్ ఎల్ఈడీస్ లో యూస్ చేస్తాం. గ్యాలియం ఆర్సెనైడ్ వచ్చేసి రెడ్ ఎల్ఈడీస్ లో యూస్ చేస్తాం. అల్యూమినియం, గ్యాలియం, ఇండియం ఫాస్ఫైడ్ వచ్చేసి ఆరెంజ్ అండ్ ఎల్లో ఎల్ఈడీస్ లో యూస్ చేస్తాం. అప్లికేషన్స్ ఆఫ్ ఎల్ఈడీస్ వచ్చేసి లైటింగ్స్, డిస్ప్లేస్, ఇండికేటర్స్ అండ్ సిగ్నల్స్, మెడికల్ అప్లికేషన్స్, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, బ్యాక్ లైటింగ్, స్పెషాలిటీ అప్లికేషన్స్, ఎంటర్టైన్మెంట్, స్మార్ట్ లైటింగ్ సిస్టమ్స్, ఆటోమేటివ్ ఇండస్ట్రీస్, ఇలా చాలా అప్లికేషన్స్ లో మనం ఈ ఎల్ఈడీస్ ని యూస్ చేస్తాం. సో స్టూడెంట్స్, మీకు ఎల్ఈడి అంటే ఏంటి అని అర్థమైంది కదా. థ్యాంక్ యూ.